ఫిబ్రవరి 1 ఈ తేదీ కేవలం క్యాలెండర్లోని ఒక రోజు కాదు. ఇది భారత పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల గుండెల్లో మంటు పెట్టే రోజు. క్రికెట్ మనకి ఒక ఆట మాత్రమే కాదు, అది భావోద్వేగం. అందులోనూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే మాటలు చాలు. ఇటీవల జరిగిన అండర్-19 ఆసియా కప్లో పాకిస్తాన్ భారత జట్టును ఓడించింది. ఆ ఓటమి స్కోర్ బోర్డులో కనిపించిన ఓ పరాజయం మాత్రమే కాదు, లక్షల మంది అభిమానుల మనసుల్లో మిగిలిన ఒక గాయం. మన కుర్రాళ్ళు ఓడిపోయారా? ఇండియా అండర్-19 టీం బలహీనమా అని చాలామంది ప్రశ్నలు అడిగారు. కానీ ఒక మ్యాచ్తో కథ ముగిసిపోదు. ఇప్పుడు అదే ప్రత్యర్థి, అదే పాకిస్తాన్, అదే ఇండియా. కానీ వేదిక మారింది. ఇది ఆసియా కప్ కాదు, ఇది అండర్-19 వరల్డ్ కప్. వరల్డ్ కప్ అంటే ఒత్తిడి, వరల్డ్ కప్ అంటే అంచనాలు, వరల్డ్ కప్ అంటే భవిష్యత్తు తారలు పుట్టే వేదిక. ఇదే వేదిక మీదే ఒకప్పుడు విరాట్ కోహ్లీ నడిచాడు, రోహిత్ శర్మ పరుగులు తీశాడు, శుభ్మన్ గిల్ తన ప్రతిభను చూపించాడు. ఇప్పుడు మన కొత్త కుర్రాలకు అదే అవకాశం. ఆసియా కప్లో చేసిన తప్పులు ఈసారి పాఠాలయ్యాయా? ఒత్తిడిలో ఆడే మనస్తత్వం మారిందా? ఓటమిని కోపంగా మార్చుకున్నారా? ఈసారి మన జట్టులో భయం కనిపించకూడదు, ఆకలి కనిపించాలి. తనను తాను నిరూపించుకోవాలనే తపన కనిపించాలి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో బ్యాట్ బాల్ కంటే ముందుగా మనసే గెలవాలి. ఒక బంతి, ఒక క్యాచ్, ఒక ఓవర్ మ్యాచ్ దిశను మార్చేస్తాయి. పాకిస్తాన్కి ఆసియా కప్ గెలుపుతో వచ్చిన ఆత్మవిశ్వాసం ఈ మ్యాచ్లో వాళ్ళ బలమా, లేదా అదే ఒత్తిడిగా మారుతుందా? ఇండియాకి ఆసియా కప్ ఓటమి బలహీనత, లేదా అదే మంటగా మారి పాకిస్తాన్ మీద పడుతుందా? ఇది కేవలం గెలుపు ఓటమి కథ కాదు, ఇది సమాధానం చెప్పే మ్యాచ్. ఆసియా కప్లో మిగిలిన ప్రశ్నలకు వరల్డ్ కప్లో ఇచ్చే సమాధానం. ఫిబ్రవరి 1న బాకీ తీర్చుకుంటామా, లేదా పాకిస్తాన్ ఆధిపత్యాన్ని ఒప్పుకుంటామా? చరిత్రను మళ్ళీ రాసేది మన కుర్రాళ్ళే. మీరేమంటారు? ఈసారి భారత జట్టు గెలుస్తుందా, లేదా గతమే మళ్ళీ రిపీట్ అవుతుందా? ఈ మ్యాచ్ సమాధానం చెప్తుంది. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.